ప్రేజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. 1 సమూయేలు 18వ అధ్యాయము 3వ వచనము. సౌలు రాజు అసూయపడి దావీదును చంపాలనుకున్నప్పుడు అతని పెద్ద కుమారుడైన యోనాతాను దావీదును రక్షించి అతనితో స్నేహం చేశాడు. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను తన వలె అతనిని ప్రేమించెను. అతడు సింహాసనానికి వారసుడుగా స్పష్టంగా కనిపించినప్పటికీ రాజుగా దావీదు గురించిన దైవిక ఎంపికను గుర్తించాడు. అతడు దావీదుకు తన వస్త్రాన్ని, కత్తిని, విల్లును, అతని నడికట్టును ఇచ్చాడు. తర్వాత దావీదు తన స్నేహితునిగా యోనాతాను యొక్క గాఢమైన ప్రేమ అద్భుతమైనదని ప్రకటించాడు. యేసులో విశ్వాసులుగా మన స్వంత సంబంధమైన చెప్పే గదులను క్రీస్తు వంటి ప్రేమ, శ్రద్ధను ప్రతిబింబించే స్నేహాలను నిర్మించుకోవడంలో ఆయన మనకు సహాయం చేయునుగాక. స్నేహితులతో సమయం వెచ్చించడానికి, మన హృదయాలను తెరవడానికి, ఆయనలో ఒకరితో ఒకరు నిజమైన సహవాసంలో జీవించడానికి సమయాన్ని వెచ్చిద్దాం. ప్రార్థన. ప్రియమైన దేవా, సున్నితమైన ప్రేమ గల యథార్థమైన స్నేహాలను కొనసాగించడానికి దయచేసి నాకు సహాయం చేయండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.